హలో ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ అలాగే మునక్కాయ పులుసు చాలా టేస్టీగా పుల్లపుల్లగా కారంగా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. సో ఎలా చేయాలో తెలుసుకుందాం. కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. సో అన్నీ కట్ చేసి పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పోపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, సాయి మినప్పప్పు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లుల్లి 2-3 బాగా దంచి వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. అంటే మీడియం సైజు సొరకాయకి ఒక పెద్ద ఉల్లిపాయ. సో పులుసుకి ఉల్లిపాయలో రసం దిగితేనే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోండి. దాని తర్వాత వెంటనే మునక్కాయలు వేసుకొని ఒక 2 minutes చక్కగా ఫ్రై అవనివ్వండి. సో ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ చిన్న టమాటా, పెద్దది కాదు చిన్న టమాటా వేసుకొని ఒక 2 minutes మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కల్లుప్పు, పసుపు, ఉప్పు అంతా వేసుకొని ఒక 1 minute వేగనివ్వండి. ఈ లోపల చింతపండు రసం కూడా తీసి పెట్టుకోండి. మీడియం సైజు అంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చక్కగా గుజ్జు తీసి పెట్టుకోండి. ఇవి 2 minutes మంచిగా ఫ్రై అయ్యి ఆ పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోండి. ఇప్పుడు మెదిపి పెట్టుకున్న చింతపండు కూడా వేసి చక్కగా మొత్తం అంతా కలియబెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ వీటిలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెమే వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, కారం, పులుపు అంతా ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత సో 2 whistles రావాలన్నమాట. 2 whistles అయితే చక్కగా మెత్తగా ఉడుకుతుంది. అదే మీరు మామూలుగా కుక్కర్లో ఒక్కొక్కరిని విడిగా చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. సో ఇలా అయితే 2 whistles చాలా ఫాస్ట్గానే వస్తాయి, కుక్ అయిపోతుంది. ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసాను. బెల్లం ముక్క వేయడం వల్ల రుచి ఇంకా మంచిగా ఉంటుందని చెప్పచ్చు. టేస్ట్ అదిరిపోతుంది. సో 2 whistles తర్వాత మూత తీసి చక్కగా ఉడికిన దాన్ని ఒక్కసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఉప్పు, కారం అంతా చెక్ చేసుకోండి. తగ్గితే కొంచెం యాడ్ చేసుకోండి. సో వాటర్ ఎక్కువ అయినాయి అనుకుంటే కొంచెం దగ్గరికి ఎగుర్చుకోండి. అంతే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సో పులుపులుగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం. సో ఇక్కడ పక్కనే ఒక ఫ్రై కర్రీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.